హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దివ్య ఎలాది బ్లాగ్స్. నేను మీ దివ్య ఎలాది. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎలిఫెంటా కేవ్స్ని చూడబోతున్నాం. ఇది ఓన్లీ హెరిటేజ్ సైటే కాకుండా ఒక ఐలాండ్ కూడా. ఇలాంటి ప్లేస్ చూడాలని అనిపిస్తుందా? అయితే తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎలిఫెంటా కేవ్స్ మహారాష్ట్రలోని ముంబైలో ఉంటాయి. మేము ముంబైలో నార్త్ ముంబైలో ఉంటాము. ఎలిఫెంటా కేవ్స్ సౌత్ ముంబైలో ఉంటాయి. నార్త్ ముంబై నుండి సౌత్ ముంబై రావడానికి ఓన్ వెహికల్ ద్వారా దాదాపుగా 2 hours టైం పడుతుంది. లోకల్ ట్రైన్లో అయితే 1 hourలో రీచ్ అవ్వచ్చని గేట్వే ఆఫ్ ఇండియాకి దగ్గరలో ఉన్న సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. సిఎస్ఎంటీ నుండి గేట్వే ఆఫ్ ఇండియాకి ట్యాక్సీలో వెళ్ళాము. ట్యాక్సీలో ఒక మీటర్ ఉంటుంది. 1 kilometerకి 26 రూపీస్ అయితే చూపిస్తుంది. సో మేము సిఎస్ఎంటీ నుండి గేట్వే ఆఫ్ ఇండియాకి రావడానికి 35 రూపీస్ అయితే ట్యాక్సీలో ఛార్జ్ చేశారు. లోకల్ ట్రైన్లో రావడానికి మాకు టికెట్కి ఈచ్ వన్కి 10 రూపీస్ అయితే పడింది. ముంబైలోని అరేబియన్ సీకి మిడిల్లో ఈ ఎలిఫెంటా కేవ్స్ ఉంటాయి. ఈ ఎలిఫెంటా కేవ్స్ వెళ్ళాలంటే ముందుగా మనం ముంబైలో ఫేమస్ ప్లేస్ అయిన గేట్వే ఆఫ్ ఇండియాకి రీచ్ అవ్వాలి. గేట్వే ఆఫ్ ఇండియాకి పక్కకే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఎలిఫెంటా కేవ్స్ వెళ్ళడానికి మనకి 2 రకాల టికెట్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి డీలక్స్ టికెట్, మరొకటి లగ్జరీ టికెట్. మేము వెళ్ళిన టైంలో లగ్జరీ టికెట్ అయితే అవైలబుల్గా లేదు. ఓన్లీ డీలక్స్ టికెట్ మాత్రమే అవైలబుల్గా ఉండడం వల్ల మేము డీలక్స్ బోట్లో అయితే జర్నీ చేసాము. మాకు డీలక్స్ టికెట్ ఈచ్ వన్కి 290 రూపీస్ అయితే పడింది. మేము వీక్ డేస్లో రావడం వల్ల జనాలు అయితే ఎక్కువ అయితే ఏం కనిపించట్లేదు. చాలా తక్కువ మంది జనాలు అయితే కనిపిస్తున్నారు. ఫెరీలోకి ఎంటర్ అయ్యాక సీ సైడ్ కూర్చోవడానికి ప్లేస్ అయితే దొరికింది. వెళ్ళేటప్పుడు సీని చూస్తూ ఎంజాయ్ చేశాము. ఫెరీలో ఎలిఫెంటా కేవ్స్ రీచ్ అవ్వడానికి 1 hour టైం పడుతుంది. ఎలిఫెంటా కేవ్స్ అనేది ఎలిఫెంటా ఐలాండ్లో ఉంటాయి. ఫస్ట్ మనం ఎలిఫెంటా ఐలాండ్కి రీచ్ అవ్వాలి. ఫైనల్గా మనం ఎలిఫెంటా జెట్టీకి అయితే రీచ్ అయ్యాం. ప్రజెంట్ మనం ఎలిఫెంటా ఐలాండ్లో ఉన్నాము. మనం ఫెరీ నుండి బయటికి రాగానే చాలామంది గైడ్స్ అయితే కనిపిస్తూ ఉంటారు. హిస్టరీ డీప్గా తెలుసుకోవాలంటే తప్పకుండా హైర్ చేసుకోవచ్చు. మేమైతే ఎలాంటి గైడ్ని హైర్ చేసుకోలేదు. టాయ్ ట్రైన్లో వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈసారి టాయ్ ట్రైన్లో వెళ్దామని చెప్పేసి ప్లాన్ అయితే చేశాము. టాయ్ ట్రైన్లో 1 వేకి ఈచ్ వన్కి అడల్ట్స్కి 18 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. 2 వేస్కి 36 రూపీస్ టికెట్ ఉంటుంది. సో మేము 1 వే టాయ్ ట్రైన్లో వెళ్ళడం అయితే జరిగింది. వచ్చేటప్పుడు మాత్రం నడుచుకుంటూ వచ్చాము. టాయ్ ట్రైన్లో వెళ్ళడం వద్దనుకుంటే నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు. ఈ టాయ్ ట్రైన్ పికప్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు 500 meters అయితే ఉంటుంది. మరీ అంత దూరం కూడా ఏమీ ఉండదు. వాకబుల్ డిస్టెన్స్. చాలామంది నడుచుకుంటూ వెళ్తారు. సరదాగా టాయ్ ట్రైన్లో వెళ్దాం అనుకునే వారు మాత్రమే ఈ టాయ్ ట్రైన్లో వెళ్తారు. టాయ్ ట్రైన్ దిగిన తర్వాత కొన్ని ఫుడ్ స్టాల్స్, షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి వెల్కమ్ టు ఎలిఫెంటా ఐలాండ్ అనే బోర్డు అయితే కనిపిస్తుంది. సో ఈ ఎలిఫెంటా ఐలాండ్ ఎంట్రన్స్కి ఈచ్ వన్కి అడల్ట్స్కి 5 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. సో మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. చిల్డ్రన్స్కి, ఫారినర్స్కి డిఫరెంట్ టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలిఫెంటా కేవ్స్ వెళ్ళడానికి చాలా స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్కి 2 sides చాలా షాప్స్ అయితే ఉంటాయి. షాప్స్లో ఉన్న వస్తువులు మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. పిల్లలను కూడా చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. వాటిని చూస్తూ వెళ్తుంటే అస్సలు మనకి టైం అయితే తెలీదు. స్టెప్స్ ద్వారా మనం రీచ్ అవ్వడానికి 20 to 30 minutes టైం అయితే పడుతుంది. ఫైనల్గా మనం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎలిఫెంటా కేవ్స్కి రీచ్ అయ్యాం.
ఇప్పుడు మనం చూస్తుంది ఎలిఫెంటా కేవ్స్ యొక్క ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుండి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఈ కేవ్స్ని చూడడానికి ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అడల్ట్స్కి టికెట్ ప్రైస్ 40 రూపీస్ అయితే ఉంటుంది. టికెట్ చెకింగ్ అయ్యాక మనం లోపలికి వెళ్ళొచ్చు. ఎంట్రన్స్లోనే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టిన బోర్డు ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఒక రూట్ మ్యాప్. ఈ రూట్ మ్యాప్ ద్వారా మనం ఏ ప్లేస్కి వెళ్ళవచ్చు అని చెప్పేసి ఒక ఐడియా అయితే వస్తుంది. ఎలిఫెంటా కేవ్స్లో మొత్తం 7 కేవ్స్ ఉంటాయి. ఈ కేవ్స్ చూడడానికంటే ముందు కేవ్స్ యొక్క హిస్టరీ తెలుసుకుందాం. ఇవి 5th to 8th సెంచరీ మధ్యలో నిర్మించబడ్డాయి. ఈ కేవ్స్ ముఖ్యంగా శైవ మతానికి చెందింది. శైవ మతం అంటే శివ భక్తులకి చెందినది అని అర్థం. మెయిన్గా ఈ కేవ్స్ శివునికి అంకితం అయితే చేయబడ్డాయి. హిస్టరీ ప్రకారం గుప్తుల కాలంలో కలాచూరి రాజులు లేదా రాష్ట్రకూటులు ఈ కేవ్స్ని నిర్మించారని చెప్తున్నాయి. ఇనిషియల్లీ ఈ ప్లేస్ని ఘరాపురి అని పిలిచేవారు. పోర్చుగీస్ వారు ఈ ఐలాండ్ వచ్చాక ఇక్కడ ఉన్న పెద్ద ఎలిఫెంట్ విగ్రహం చూసి ఎలిఫెంటా కేవ్స్ అని పేరు పెట్టారు. ప్రజెంట్ ఆ ఎలిఫెంట్ విగ్రహం ముంబైలోని ఒక మ్యూజియంలో పెట్టారు. 1987లో ఈ కేవ్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడ్డాయి. ఈ కేవ్స్లో రాయిని చెక్కి టెంపుల్ని డిజైన్ చేశారు. ఈ కేవ్స్లో శివుని డిఫరెంట్ రూపాలను అయితే చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ కేవ్. ఇన్సైడ్ వెళ్దాం పదండి. మనం హిస్టరీలో చెప్పుకున్నట్లు ఈ కేవ్లో శివుని యొక్క వివిధ రూపాలను చూడవచ్చు. శివుని రూపాలలో ఈ కేవ్లో మనం ఫస్ట్ చూసే రూపం నటరాజ శివ. ఎలిఫెంటా కేవ్స్లో కనిపించే శివుని నటరాజ రూపం ఆయన తాండవానికి ఫేమస్. ఈ నాట్యం లోకాన్ని సృష్టించడానికి, నిర్వహించడానికి, లేకుండా చేయడానికి ఇండికేట్ చేస్తుంది. నటరాజస్వామి నృత్యం కింద కనిపించే అన్కాన్షియస్ మ్యాన్ ఏ సింబల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. నటరాజుడు విశ్వాన్ని నడిపే శక్తిగా కళారూపంగా నిలుస్తాడు. ఇప్పుడు మనం చూస్తుంది మహాయోగి శివరూపం. ఈ రూపం ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మెడిటేషన్, సాక్రిఫైస్ అండ్ సెల్ఫ్ అవేక్నింగ్. 7 కేవ్స్లో ఈ ఫస్ట్ కేవ్లోనే మనం చాలా శివరూపాలను చూడవచ్చు. మిగిలినవి మనం చాలా తక్కువ టైంలో విజిట్ చేయవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది అంధకాసుర వధ. అంధకాసుర వధలో మనం ఉగ్రరూప శివుణ్ణి చూడవచ్చు. ఇక్కడ ఉన్న శివరూపం అన్ని శివరూపాల్లో కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది గ్రేట్ కేవ్ టెంపుల్ యొక్క సెంటర్ టెంపుల్. ఈ టెంపుల్ ఫ్రీ స్క్వేర్ షేప్లో ఉన్న రాతి గది. టెంపుల్కి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. ప్రతి ద్వారానికి 2 ద్వారపాలకులు ఉంటారు. మొత్తం టెంపుల్ చుట్టూ 8 మంది ద్వారపాలకులు ఉంటారు. ద్వారపాలకులు 4.6 మీటర్స్ల ఎత్తులో ఉంటారు. ఈ టెంపుల్కి సౌత్ ద్వారం వద్ద ఉన్నవి తప్ప మిగిలినవన్నీ డ్యామేజ్ అయిన స్టేట్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది కళ్యాణ సుందరమూర్తి. ఈ ప్యానెల్ శివుడు మరియు పార్వతీదేవి వివాహ దృశ్యం చూపుతుంది. వధువు తండ్రి హిమవంతుడు తన డాటర్ని శివుని వద్దకు తీసుకొని వస్తాడు. అప్పుడు శివుడు ఒక సాధారణమైన యువకుడిలా పార్వతీదేవికి కుడి ప్రక్కన నిల్చుంటాడు. ఈ ప్యానెల్లో పూజారి, శివపార్వతులు, పార్వతీదేవి బంధువులు, స్నేహితులు, ఆమె అన్నయ్య, పర్వతాలు అందరూ ఉంటారు. అందరి సమక్షంలో కళ్యాణం జరిగినట్లుగా ఈ ప్యానెల్ని డిజైన్ చేశారు. ఇప్పుడు మనం శివుని రూపాలలో ఒకటైన గంగాధరమూర్తి రూపాన్ని అయితే చూస్తున్నాం. ఈ ప్యానెల్లో పురాణాల ప్రకారం గంగాదేవి భూమికి దిగిన విషయం మనం తెలుసుకున్నాము. భగీరథుడు గంగాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. అప్పుడు అతను తపస్సుకు మెచ్చి గంగాదేవి భూమికి దిగేందుకు అంగీకరించింది. కానీ తన పరాశక్తిని ఆపగల భౌతిక ఆధారం కావాలని అడిగింది. భగీరథుడి తపస్సుకు మెచ్చిన శివుడు తన జటాలతో గంగాదేవిని ఆహ్వానించి
సాగరుని కుమారులను మళ్ళీ పునరుజ్జీవింపజేశాడు. అందువల్ల ఈ ప్యానెల్లో గంగాదేవిని 3 తలలతో చూపారు. గంగాదేవి 3 లోకాలలో అంటే మందాకిని, భగీరథి, భోగవతిగా ప్రవహిస్తుందని చూపారు. ఈ స్కల్ప్చర్ మిడిల్లో శివుడు మరియు పార్వతీదేవి ఉన్నారు. శివుడు కుడివైపు భక్త భగీరథుడు మోకాళ్ళ కింద కూర్చొని పూజిస్తున్నట్లుగా కనిపిస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్న రూపం త్రిమూర్తి రూపం. ఈ రూపం చాలా ఫేమస్ ఈ ఎలిఫెంటా కేవ్స్లో. ఇందులో ఉన్న మిడిల్ ఫేస్ శాంతంగా కనిపించే సృష్టిని చూపిస్తుంది. సృష్టికర్త అని అంటారు. రైట్ సైడ్ కనిపిస్తున్న ఫేస్ని భైరవ ముఖం అని అంటారు. కోపంతో ఉన్న ఈ రూపం లయాన్ని ఇండికేట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న ముఖాన్ని ఉమాముఖం అని అంటారు. ఇది దయా ప్రేమ సంరక్షణను సంకేతం. ఇది శక్తితో కూడిన స్థితిని చూపిస్తుంది. ఇది ఓన్లీ స్కల్ప్చరే కాకుండా శివుని తత్వాన్ని ప్రతిబింబించే మానవ రూపం. ఇప్పుడు మనం చూస్తుంది అర్ధనారీశ్వర రూపం. ఈ స్కల్ప్చర్లో శివుడు అర్ధనారీశ్వర రూపంలో కనిపిస్తాడు. పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టి కోసం ప్రయత్నించిన విఫలమయ్యాడు. అప్పుడు శివుడు అర్ధనారీశ్వర రూపంలో ప్రత్యక్షమై సృష్టిలో స్త్రీ పురుష తత్వాలు విడదీయలేవని చూపించాడు. మరొక స్టోరీ ప్రకారం భృంగి అనే ముని శివునికే భక్తి చూపించేవాడు. పార్వతీదేవిని అస్సలు పూజించకపోయేవాడు. అప్పుడు శివుడు తనతో పాటు పార్వతిని కలిపి అర్ధనారీశ్వర రూపాన్ని ధరించి భృంగిని పరీక్షించాడు. ఈ శిల్పంలో వామభాగంలో పార్వతీదేవి ఉంటుంది. ఈ రూపం శివుని అద్భుత సృష్టి శక్తికి జీవంత సాక్ష్యం. ఇప్పుడు మనం చూస్తుంది శివపార్వతుల యొక్క ప్యానెల్. ఈ ప్యానెల్లో ఒక మంచంపై శివపార్వతులు కూర్చున్నట్లుగా చూపిస్తుంది. ఇక్కడున్న శిల్పం యొక్క కింది భాగంలో ఉన్న ఆకృతులన్నీ పూర్తిగా పాడైపోయాయి. ఇప్పుడు మనం చూస్తుంది రావణానుగ్రహ మూర్తి. ఈ ప్యానెల్లో శివుడి భక్తుడైనప్పటికీ రావణుడు అహంకారంతో ఉన్నాడు. ఒకరోజు పుష్పక విమానంలో ప్రయాణిస్తూ కైలాస పర్వతం నుండి ప్రయాణిస్తూ ఉంటాడు. అక్కడ శివపార్వతులు నివసిస్తున్నారన్న కారణంగా కార్తికేయుడు రావణుణ్ణి అడ్డుకుంటాడు. కోపంతో ఊగిపోయిన రావణుడు తన 20 చేతులతో కైలాస పర్వతాన్ని కదిలించేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇదే సంఘటనను ఎలిఫెంటా కేవ్స్లో ఒక స్కల్ప్చర్ ద్వారా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం చూస్తుంది ఈస్టర్న్ వింగ్ శివ టెంపుల్. టెంపుల్ అవుట్ సైడ్ మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి. ఈ టెంపుల్ త్రిమూర్తి ప్యానెల్కి తూర్పు వైపున ఉంటుంది. టెంపుల్ లోపల ఒక గర్భగృహం, మండపం మరియు 4 స్తంభాలతో కూడిన వెస్టిబ్యూల్ ఉంటాయి. గర్భగృహానికి మనకి 2 వైపులా కనిపించేవి ద్వారపాలకులు. గర్భగృహంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ కేవ్ 6th సెంచరీకి చెందింది. ఎంట్రీలోనే మనకి 8 మాతృదేవతల శిల్పాలైతే కనిపిస్తాయి. వీటి వాహనాలు కూడా వీటితో పాటే డిజైన్ చేయబడ్డాయి. గణేశుడు మరియు కార్తికేయుడు ఈ మాతృదేవతలకి ఇరువైపులా కనిపిస్తారు. కానీ కొంత భాగం ధ్వంసమై ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ కేవ్ అంతా విజిట్ చేసాము. సెకండ్ కేవ్ వెళ్ళడానికి కొంచెం నడవాల్సి ఉంటుంది. అది కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపించేది కేవ్ నెంబర్ 2. లోపలికి వెళ్దాం పదండి. ఇదొక ఇన్కంప్లీటెడ్ కేవ్. కేవ్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది మరియు దీనిని 1970లో 4 పిల్లర్స్తో మళ్ళీ కట్టించారు. ఈ కేవ్స్ వెనుక భాగంలో 2 చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు
మనం కేవ్ 3కి అయితే వెళ్తున్నాం. కేవ్ 2 అండ్ 3 పక్క పక్కనే ఉంటాయి. మెయిన్ టెంపుల్ నుండి దూరంగా వెళ్ళినప్పుడు ఇది 6 పిల్లర్స్తో కూడిన పోర్టికో మరియు స్తంభాలతో కూడిన మండపం. ఈ పోర్టికో 26 మీటర్స్ లెంత్ మరియు 11 మీటర్స్ డెప్త్ కలిగి ఉంటుంది. దీని వెనుక భాగంలో 3 రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది గర్భగుడి మందిరం. టెంపుల్కి ఒక సైడ్ 6 మీటర్స్ డెప్త్ 5.7 మీటర్స్ విడ్త్ గల ఒక నార్మల్ రూమ్ ఉంటుంది. మరొక సైడ్ 2 గదులు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది 4th కేవ్. ఇది చాలా డ్యామేజ్ అయింది. పెద్ద వరండాలో అన్ని స్తంభాలు లేవు, ఇప్పుడైతే కొన్ని స్తంభాలే ఉన్నాయి. ఈ కేవ్లో ఒకప్పుడు శివ టెంపుల్ ఉండేది. ఇక్కడ కార్నర్లో ఉన్న రూమ్స్ సన్యాసులు ఉపయోగించుకునేవారు. మిడిల్లో ఉన్న రూమ్ని మెడిటేషన్ హాల్గా ఉపయోగించుకునేవారు. 5th కేవ్ ఇన్కంప్లీట్గా ఉంది మరియు వెరీ డ్యామేజ్డ్ స్టేట్ విత్ నో ఆర్టిస్టిక్ రిమైన్స్. 6th అండ్ 7th కేవ్స్ ఒకే ప్లేస్లో ఉన్నాయి. ప్రజెంట్ లోపలికి వెళ్ళడానికి అలో చేయట్లేదు. ఈ కేవ్లో బుద్ధ స్తూప ఉండేది అని హిస్టరీలో చెప్పారు. ఈ విధంగా ఎలిఫెంటా కేవ్స్లో ఉన్న 7 కేవ్స్ని విజిట్ చేశాము. ఈ కేవ్లో ఒకటే ఫుడ్ స్టాల్ ఉంది. ఇందులో వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, టీ, స్నాక్స్ లభిస్తాయి. మేం వెళ్ళేటప్పుడు ఈ పోస్టర్స్లో ఎలిఫెంటా కేవ్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూసాము. పోర్చుగీస్ వారి కాలంలో కేవ్స్, స్కల్ప్చర్స్ని టార్గెట్ చేసుకొని గన్స్తో ప్రాక్టీస్ చేసినట్లు ఆధారాలలో తెలిసింది. తర్వాత వాతావరణ ప్రభావం వల్ల స్కల్ప్చర్స్ డ్యామేజ్ అయ్యాయి. ప్రజెంట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు వీటిని కాపాడుతున్నారు. చూశారు కదా, ఈ విధంగా మేము ఎలిఫెంటా కేవ్స్ని 3 అవర్స్లో విజిట్ చేశాము. విజిట్ చేయడానికి బడ్జెట్ ఈచ్ వన్కి 600 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ ఫుడ్. మీరు ఎలిఫెంటా కేవ్స్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5:30 లోపల ఎప్పుడైనా వెళ్ళండి. మీకేమైనా డౌట్స్, సజెషన్స్ ఉన్నా తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.